ఇప్పుడు నేను వీడికి క్షమాపణ చెప్పాలా? చిరంజీవి, పచ్చని పందిట్లో పెళ్లి కొడుకుని కాదని నా చెల్లి మెడలో తాళి కట్టావన్న కోపంలో నేనేదేదో మాట్లాడేశాను. వీడి మాటలు నమ్మి నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. వదినమ్మా, నువ్వేంది వదినమ్మా నన్ను క్షమించమని అడిగేది? కళ్ళ ముందే పెళ్లి కొడుకుని కాదని ఎవరో వచ్చి తాళి కడితే ఎట్టుంటది? కోపం రాకుండా ఉంటుందా ఏమి? నీ తప్పే ఉండదు. ఆడ నువ్వు వట్టదా మాట్లాడాలా? మాట్లాడినావు. చూసినారా, వాడి కడుపులో ద్వేషం ఉండదు, కడుపులో ఏది దాచిపెట్టుకోవడమో ఉండదు. కోపం వచ్చినా కొట్టినట్టు మాట్లాడతాడు. మంచి చెయ్యాలనిపించినా మనస్ఫూర్తిగా చేస్తాడు. వాణ్ణి అర్థం చేసుకోలేక మీరందరూ ఏమేమో మాట్లాడేసినారు. ఆ పాపొచ్చి నా మెళ్ళో తాళి కట్టినాడు వాడు అని చెప్పినా కూడా ఎవ్వరూ నమ్మలేకపోయినారు. పెళ్లి ఫోటోలు చూపిస్తే కూడా ఇవన్నీ ఎవరు తయారు చేసినారో అన్నారు, పక్కన పడేసినారు. సరేలే అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. చూడమ్మా విజయ, అందరితో పాటు వాడిని నేను అపార్థం చేసుకున్నాను. ఇప్పటికైనా నిజమేంటో తెలిసింది కదా, అది చాలు. నా అల్లుడు ఎప్పుడూ ఒక్కడే. ఇప్పటికి కూడా కొంతమందికి అర్థం కాదేమో. ఒక్కసారి ఆలోచించి చూడండి. వాణ్ణి ఎన్ని మాటలన్నా ఎవ్వరిని ఒక్క మాట కూడా అనలేదు. వాణ్ణి ఎంత అవమానం చేసినా కానీ నేను విజయశాంతి కోసం చేసినాను అన్నాడే కానీ ఎదురు తిరిగి మాట్లాడలేదు. తాళిగట్టినాను కదా అనేసి పెత్తనం కూడా చేయలేదు. ఆ పాప ఏ పొద్దు వాణ్ణి భర్తలాగా చూడకపోయినా వాడు మాత్రం భార్యగానే చూసినాడు. అది నా అల్లుడు. ఇప్పటికైనా అందరికీ వీడి గురించి అర్థమైతే సంతోషం. తను తప్పు చేశాడనుకుని నేను మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీరు కూడా నన్ను క్షమించాలి. అయ్యో పర్లేదులే అమ్మా, ఇప్పటికైనా నిజానిజాలు తెలిసాయి కదా. ఇక నుంచైనా సంతోషంగా ఉండండి. నాకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదు. రే అర్జున, వీణ్ణి పోలీసులకు అప్పచెప్పి మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా చూడమని చెప్పు. కాళ్ళు చేతులు విరిచేయమని చెప్పు. ఒరేయ్, వీణ్ణి కూడా తీసుకెళ్ళరా. థ్యాంక్స్ ఝాన్సీ, నా కోసం చాలా రిస్క్ చేసినావు. వాడింకొకరిని పెళ్లి చేసుకుని ఒక అమాయకురాలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి నాకు మంచి చేయాలని చూసావు. నీకోసం ఈ మాత్రం చేయకపోతే నేనెలా ఫ్రెండ్ అవుతాను? వాడు నా జీవితంలోకి రాకపోయినా పర్లేదు, బయటికి రాకుండా చూడండి చాలు. ఇలాంటి వాళ్ళు బయట తిరిగితే ఈరోజు నేను పడిన కష్టమే రేపు ఇంకొక అమ్మాయి పడాల్సి వస్తుంది. సమస్య లేదమ్మా. సిఐ గారితో మాట్లాడి నిన్ను మోసం చేసినందుకు, విజయశాంతిని మోసం చేసి పెండ్లి చేసుకోవాలనుకున్నందుకు వాడికి శిక్ష పడేలా చేస్తా. చాలా థ్యాంక్స్ అండి, నేను వెళ్ళొస్తాను.
ఓ పాపా, ఏంది చేతికి గాయమై ఉండదు, అది మర్చిపోయావా ఏంది? కూర్చో కూర్చో, ఎందుకు? చెప్తాను, కూర్చో కూర్చో. పర్లేదులే. ఏంది పర్లేదు? రక్తం కారిపోతూ ఉండదు, క్లీన్ చేసుకోకపోయినావంటే సెప్టిక్ అవుతుంది. మనం తర్వాత డాక్టర్ దగ్గరికి పోదాం, ముందైతే కట్టుకట్ని. ఏది ఒకసారి చూడండి. నొప్పి ఉండదా? ఎంత రక్తం పోయిండదు. కొంచెం పెయిన్ ఉంటుంది, తట్టుకో. బాబా, నేను ఎన్ని తూర్లు చెప్పినా నా మాట లేదు. ఇప్పటికైనా అర్థమై ఉండదా? నేనేదో కావాలనో నీ జీవితం నాశనం చేయాలనో నీ మెడలో తాలి కట్టలేదు. వాడి చేతిలో పడే నీ జీవితం ఏడ నాశనం అయిపోద్దు అనే ఆ పొద్దు వేరే దారి లేక నీ మెడలో తాళి కట్టినాను. తగ్గిపోద్దులే, సరేనా? సారీ చిరు, నిజంగానే నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నీకెన్నో తూర్లు చెప్పినాను, నా మాట ఈను అని బతిమిలాడినాను. విన్నావా?